నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సభకు తరలివచ్చే జన సందోహంతో సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ముక్కునే కుంచెగా మలుచుకొని కళాఖండం. కాకినాడలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విశ్వగురు ఫౌండర్ CEO డాక్టర్ సత్యవోలు రాంబాబు. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు లక్షలాదిగా జన సైనికులు తరలివస్తారని అంచనా. సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ఉపన్యాసం చేస్తారని వెల్లడించిన రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 14వ తేదీన పీఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని, ఈ సభకు లక్షలాది మంది జన సైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని, దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సభా ప్రాంగణంతో పాటు పలు చోట్ల వైద్య శిబిరాలు, త్రాగునీరు, భోజన సదుపాయం, LED స్క్రీన్స్, మరుగు వంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు, జన సైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్, దుర్గేష్ చెప్పారు. ఈ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువత పోరుపై వారు స్పందించారు. యువతతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. రాష్ట్రం నాశనం అవడానికి జగన్ వైఖరి కారణమని వారు చెప్పారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి యువత, మహిళలు, రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి చెప్పారని కందుల, నాదెండ్ల అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, మత్స్యపట్ల ధర్మరాసు, స్థానిక నాయకులు తలాటం సత్య, జోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. పుచ్చకాయలు వేసి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ సభలో జరగలేదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అందరికీ లేట్ అయితే భోజన సదుపాయాలు ఇబ్బంది అవుతుందని చెప్పి 4 దిక్కులా కూడా లక్షలాది బిర్యానీ ప్యాకెట్లు ఎక్కడికక్కడ పెట్టి ప్రతి బస్ స్టాండ్కి వెహికల్ పార్లలోకి మోటార్ సైకిల్ మీద వచ్చి అందరికీ 4 దిక్కుల ఇటు కాకినాడ యానాలో ఒక దగ్గర పెడతా ఉన్నాం. ఇలా మెడికల్ హాస్పిటల్ దగ్గర ఒక దగ్గర పెడతా ఉన్నాం. రోజు ఈ కమిటీల తరఫున మాట్లాడటం, వారి వారి బాధ్యతను వారికి తెలియజెప్పడం, అదేవిధంగా మొత్తం అందరూ కలిసి శాంతియుతంగా అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రావటం ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్లే విధంగా ఏ రకంగా మన యొక్క కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మనోహర్ గారు సిద్ధం చేశారు. ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలి, అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితోటి సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తారు. మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీల ద్వారా ఈ సభని
అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం. ఈ కమిటీ ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు. ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా ఒక చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని రచ్చబండ కార్యక్రమం. ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. మీకు ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దానికోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరిన మీదకు వాళ్ళందరికీ కూడా ఫుడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ అంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు త్వరతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు అలై పెంకే గోవిందరాజు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు అలై దాసరి ప్రసాద్ జన్మదిన వేడుకలను రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రసాద్ పుట్టినరోజు చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయమని, చిన్నపిల్లల పట్ల ఎప్పుడూ ప్రేమభావంతో మెలగాలని అన్నారు. అనాథులను, వృద్ధులను ఆదుకోవాలని, ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి వేడుకలను ఇదే విధంగా జరుపుకోవడం వలన చిన్నారుల హృదయాలలో ఆనందం నింపిన వారం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కల్మషం లేని చిన్నారులకు చేయూత ఇవ్వడానికి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడూ ముందుంటుందని గోవిందరాజు పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు ఫ్రూట్స్, అల్పాహారం అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలై నీలపాల శ్రీనివాస్, డిసిఎస్ అలై కిరణ్ కుమార్, క్లబ్ కార్యదర్శి అలై ముద్దా వికాష్, రీజియన్ చైర్మన్ అలై మన్యం దుర్గా సుభద్ర, క్లబ్ కోశాధికారి అలై కొత్త శ్రీరాములు, డిస్టిక్ చైర్మన్ అలై వనం ఉపేంద్రనాథ్, మేము సైతం మీకోసం క్లబ్ అధ్యక్షులు అలై గణేష్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు వెంకే గోవిందరాజు గారు అధ్యక్షతన ఈరోజు మరి దాసరి ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈ యొక్క రెయిన్బో క్లబ్ చిల్డ్రన్స్ హోమ్లో పిల్లలందరికీ కూడా ఫ్రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కేకు, ఫ్రూట్స్, అలాగే బిస్కెట్స్ కూడా వీళ్ళందరికీ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల, పిల్లల మధ్యలో చదువు మరి ఇలాంటి బర్త్డేలు జరుపుకోవడం వల్ల వాళ్ళు కూడా ఉత్సాహాన్ని ఇస్తూ వాళ్ళు ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటి బర్త్డేలు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇలాంటి హోమ్లో చేసుకుంటాం మంచిగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఆర్సి సుభద్ర గారు, విడిజీ 1 పికే గోవిందరాజు గారు, అలాగే క్లబ్ సభ్యులు ట్రెజరర్ కిరణ్ గారు, సెక్రటరీ డిసిఎస్ కిరణ్ గారు, అలాగే క్లబ్ సెక్రటరీ మద్దా వికాష్, క్లబ్ ట్రెజరర్ శ్రీరాములు గారు, క్లబ్ మెంబర్స్
నీలా శ్రీనివాసరావు గారు, డీసీ ఉపేంద్రనాథ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పిల్లల మధ్యలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. మరి స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ దగ్గర నుంచి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. వీరంతా కూడా మరి ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం యువతను ఉద్యోగాల పేరుతో దారుణంగా మోసం చేసిందని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నందుకు చిత్తుగా ఓడిపోవడం జరిగిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో విద్యా దీవెన గొప్పలు చెప్పుకోవడం జరిగిందని, 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి యువతను రోడ్డుపాలు చేయడం జరిగిందన్నారు. వైసీపీ చేసిన బకాయిలు చెల్లిస్తూనే యువతకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. మెగా డిఎస్సితో యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. గత 5 ఏళ్లలో యువతకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. 2014-2019 తెలుగుదేశం పాలనలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తే, జగన్ రెడ్డి పాలనలో 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జిలాని, నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వారు చెప్పేదాన్ని చూసుకుంటే ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కేవలం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వాస్తవాలు కన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి విద్యాదేవాలని కొత్తగా ఏదో ఆయనే సృష్టించి ఒక నూతన పథకాన్ని విద్యార్థి లోకాన్ని ఆదుకోవడానికి ఇచ్చినట్టుగా గొప్ప చెప్పుకున్నాం. సరే, కానీ ఆ చెప్పుకోవడమే విధానంలో ఆయన ఏం చేశాడు అన్నా చూసుకుంటే 4,271 కోట్ల రూపాయలు ఈ విద్యాదేవన అనే కార్యక్రమాన్ని బకాయిలు పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురి చేసి, అది కూడా ప్రతి విద్యార్థి కూడా అవమానం పాలై. ఎందుకంటే ఫీజులు ఎప్పుడైతే ఈ విద్యాదేవన కార్యక్రమం బకాయి ఉందో స్కూల్ యాజమాన్యాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆన్ టికెట్లు ఎవరు పరీక్షల టైంలో అసలే టెన్షన్గా ఉండేటటువంటి పరిస్థితి వాతావరణం ఉంటుంది ప్రతి విద్యార్థికి పరీక్షలలో. దానికి మరింత ఒత్తిడి ఆన్ టికెట్ ఇవ్వడం, ఇస్తాను ఇవ్వడం. చాలా మంది అయితే పుత్తులు ప్యాకెట్లు పెట్టి అక్కడ ఫీజు అది కట్టి, ఈ విద్యార్థి వాళ్ళకి ఫీజు ఏదైతే ఉందో దాన్ని యాజమాన్యానికి కట్టి ఆల్ టికెట్లు తెచ్చుకున్నటువంటి సందర్భాలు. 16,000 చిల్లరి డిఎస్ఏ, మెగా డిఎస్ఏ ఏకంగా ఒక్కసారి ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం. సంవత్సరం కూడా పూర్తి కాకుండానే యువతకు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అంటే నువ్వు ప్రతి 7 జనవరికి 1వ తారీఖుకి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, సార్ జాబ్ క్యాలెండర్ కాదు, సినిమా క్యాలెండర్ ఇచ్చి ఈ 5 జనవరి ఇవి కూడా పాపం విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తారు. ఇవ్వకపో ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం తడని చెప్పేసి ఏ రోజు ఇవ్వకుండా మోసం చేశారు. ఈవేళ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఇంకా 9వ మాసం గడుస్తున్నటువంటి సందర్భంలో 9 మాసాల్లోనే ఎన్నో కార్యక్రమాలు యువతను ఆదుకునేటటువంటి విధానంలో వారి కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి నీకు సిగ్గు శరం లేదా? అసలు ఏం ముఖం పెట్టుకుని ఒకసారి వెనకెళ్ళు. నీ పాలన నువ్వు యువశక్తికి ఏం చేయగలిగావు? స్వయం సమృద్ధి చెందడానికి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చావా? లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించావా?